బిగ్ బాస్ సీజన్లో 8వ వారం నామినేషన్స్ ప్రక్రియ హాటుగా సాగుతుంది. సీజన్ ఎక్స్ కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు. వాళ్లు డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేసి మరొకరికి కత్తి ఇచ్చి ఇంకో నామినేషన్ చేయిస్తున్నారు. ఇలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ డిఫరెంట్గా సాగబోతుంది. అయితే ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్స్లో ఉన్నట్లు తెలిసింది. ఎవరెవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు అనేది చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అదిరిపోయింది. ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్లోకి తీసుకొచ్చి ఈ వారం నామినేషన్స్ చేయిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే వదిలిన ప్రోమోలో ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా, దమ్ము శ్రీజ హౌస్లోకి వచ్చి నామినేషన్స్ చేపట్టారు. హౌస్లోకి వచ్చిన వారికి 2 కత్తులు ఇచ్చి బిగ్ బాస్ పంపించాడు. ఒక కత్తిని యూజ్ చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి. ఇంకొక కత్తి హౌస్మేట్స్లో ఎవరికైనా ఇవ్వాలి. వాళ్లు ఒకరిని నామినేట్ చేస్తారన్నమాట. అయితే ఈ ప్రక్రియ మొదలయ్యే ముందే సాయి తనకి వచ్చిన ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించుకున్నాడు కనుక ఈ వారం నామినేషన్స్లో సాయిని ఎవరూ టచ్ చేయడానికి లేదు. అలానే ఇమ్మాన్యుయల్ కెప్టెన్ కనుక నామినేషన్స్లో లేడు. అలానే మాధురిని తనూజ ఆదివారం ఎపిసోడ్లో డైరెక్ట్గా నామినేట్ చేసింది. దీంతో మాధురిని కూడా ఇక ఎవరూ నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నామినేషన్స్లో ముందుగా ప్రియ వచ్చి సంజనని పొడిచి నామినేట్ చేసింది. వెంటనే కళ్యాణ్ చేతికి కత్తి ఇచ్చింది. ఇక కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఫ్లోరా డైరెక్ట్గా రీతూని నామినేట్ చేసి మరో కత్తి సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ఏమో సంజనని నామినేట్ చేశాడు. మరోవైపు మనీష్ డైరెక్ట్గా కళ్యాణ్ని నామినేట్ చేశాడు. తర్వాత కత్తి ఇమ్ముకి ఇచ్చాడు మనీష్. ఇమ్ము తనూజని నామినేట్ చేశాడు. ఇక అందరూ వెయిట్ చేస్తున్న శ్రీజ వచ్చి డైరెక్ట్గా కళ్యాణ్ని నామినేట్ చేసి షాకిచ్చింది. ఇలా రకరకాలుగా జరిగిన ఈ నామినేషన్స్ తర్వాత మొత్తం 8 మంది లిస్ట్లో చేరారు. అంటే ప్రస్తుతం హౌస్లో ఉన్న 13 మందిలో 8 మంది నామినేట్ అయ్యారన్నమాట. సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, కళ్యాణ్, సాయి, దివ్య మాత్రమే ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకోగలిగారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇన్ని వారాలు జరిగిన ఓటింగ్ సరళి, ఫ్యాన్ బేస్ బట్టి చూస్తే ఈ వారం వైల్డ్ కార్డ్స్ గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్, తనూజ, ధీమాలకి స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది. మరోవైపు రాము, సంజన, రీతూ కూడా ఇప్పటివరకు కొన్నిసార్లు ఓటింగ్కి వెళ్లి సేవ్ అయి వచ్చినవాళ్లే. కానీ గౌరవ్, మాధురి మాత్రం తొలిసారి ఓటింగ్ బరిలోకి దిగుతున్నారు. మరి ఈ ఇద్దరికీ ఓటింగ్ ఏ లెవెల్లో పడుతుందో చూడాలి.